మళ్ళీ వాయిదా పడింది. ఎందుకు పడింది అనేది మాత్రమే ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే గతంలో కనీసం న్యూ రిలీజ్ డేట్ ప్రకటించాడు యష్, కానీ ఇప్పుడు అది కూడా లేదు. మార్చి 19కే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. ఇంకా ఎందుకు ఆలస్యం అవుతోంది? ఇంతకీ టాక్సిక్ ప్రాబ్లం ఏంటి? KGF 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత యష్ ఏరి కోరి చేసిన చిత్రం టాక్సిక్. సుమారు 2 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం నిజానికి మార్చి 19న రిలీజ్ కావాల్సి ఉండగా అప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో వార్ సిచ్యువేషన్స్ పేరు చెప్పి సింపుల్ గా జూన్ 4కి వాయిదా వేశారు మేకర్స్. ఇప్పుడు జూన్ 4న కూడా టాక్సిక్ రిలీజ్ కావడం లేదు. విడుదల ఎప్పుడు అనేది త్వరలో తెలియజేస్తాం అంటున్నారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. యూనిట్ మొత్తం ప్రమోషన్ పై ఫోకస్ పెట్టింది. ఈ దశలో మూవీని థియేటర్స్ లోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అంటే ఓటీటీ డీల్ కుదరకపోవడమే అని ప్రచారం సాగుతోంది. దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో టాక్సిక్ తెరకెక్కింది. దీంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ 300 కోట్ల వరకు ఓటీటీ డీల్ అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు 100 కోట్లు మాత్రమే ఇస్తామనడంతో దర్శక నిర్మాతలకు గట్టి షాక్ ఇస్తోంది. వన్స్ ఓటీటీ డీల్ లాక్ అయితే సినిమా రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.